సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వాడి ఫోటోను కాసేపటి క్రితం ముంబై పోలీసులు విడుదల చేశారు. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వాడు ఎలా వచ్చాడు, వాడు ఎవడు, ఎందుకొచ్చాడు, ఎందుకు పొడిచాడు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం కనుక్కోవడానికి కొన్ని గంటల క్రితమే 8 బృందాలుగా పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సిద్ధమయ్యారు. దాంతోపాటు జస్ట్ లేటెస్ట్ గా మరో 7 బృందాలను రంగంలోకి దింపారు. అది కూడా వాడెవడు, వాడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి ఎస్కేప్ అయ్యాడు వాడిని కనుక్కోవడానికి. సో టోటల్ గా ముంబైలో 15 బృందాల పోలీసులను ఏర్పాటు చేశారు. 15 టీమ్స్ మొత్తం ఈ కేసును చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాయి. 7 బృందాలేమో వాడెక్కడికి వెళ్ళాడో వెతుకుతూ ఉన్నాయి. అన్ని రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్లు, వాడెక్కడి నుంచి వచ్చాడు, ఎట్లు వెళ్ళాడు, మొత్తం సీసీటీవీ ఫుటేజులు, వాటన్నింటినీ ఆ డేటా అనాలిసిస్ చేస్తున్నటువంటి బృందాలు. ఒకవేళ వాడేమన్నా ఉత్తర భారతదేశానికి పారిపోయాడా, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి గనక పారిపోయాడు అనుకోండి, పట్టుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. అసలు వాడిని ముంబై దాటకముందే పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో 7 బృందాల పోలీసులు విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారు. మరోపక్క 8 బృందాల పోలీసులు వాడిని పట్టుకోవడం కంటే అసలు వాడు లోపలికి ఎలా వచ్చాడు, వాడు ఎవడు, ఎందుకు పొడిచాడు, ఏంటి, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సహాయం చేశారా, సైఫ్ అలీ ఖాన్ సెక్యూరిటీ బృందంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సహాయం చేశారా, ఆ చుట్టుపక్కల పోలీసులు ఏం చేస్తున్నారు, సైఫ్ అలీ ఖాన్ కు ఏమైనా పాత గొడవలున్నాయా, అందులో భాగంగా ఎవరైనా సరే సైఫ్ అలీ ఖాన్ చంపడానికి విని పెట్టారా, లేదు నిజంగానే దొంగతనం చేయడానికి వచ్చాడా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి 8 బృందాలను పెట్టారు. అన్నట్టు ఇప్పటికే ముంబై నగర పోలీస్ కమిషనర్ సైఫ్ అలీ ఖాన్ కు చెందిన ఆ సెక్యూరిటీలో 3 తొలగించారు. చాలా చాలా సీరియస్ అయ్యారు పోలీస్ కమిషనర్. గురువారం తెల్లవారుజామున సంఘటన జరిగింది. సైఫ్ అలీ ఖాన్ ఆయన నివాసంలోకి ఒకడు వెళ్ళాడు. అయితే వాడు చోరీ చేయడానికి వెళ్ళాడు అన్నట్టుగా మొదటగా వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఇంకా తెలియదు చోరీ చేయడానికి వెళ్ళాడా, లేదు సైఫ్ అలీ ఖాన్ ని వేసేయడానికి వెళ్ళాడో తెలియదు. బట్ చోరీ చేయడానికి వెళ్ళాడు అన్నట్టుగా మొదట వార్తలు వచ్చాయండి. ఇంట్లో అలికిడి కావడంతో సైఫ్ అలీ ఖాన్ మేల్కొన్నాడు. వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అయితే వాడు లోపలికి వచ్చిన దుండగుడు కత్తితో వచ్చాడు కాబట్టి, సైఫ్ అలీ ఖాన్ అంత సిద్ధంగా లేడు కాబట్టి సైఫ్ అలీ ఖాన్ను ఎలా పడితే అలా వాడు విచక్షణారహితంగా పొడిచి పారేశాడు. అయితే సైఫ్ అలీ ఖాన్ మాక్సిమం తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గాయాలైతే తక్కువగానే అయ్యాయి. ఒకవేళ ఆయువు పట్ల గనక కత్తిపోట్లు పడి ఉంటే సైఫ్ అలీ ఖాన్ ఈ పాటికి దక్కుండేవాడు కాదు. మరి సైఫ్ అలీ ఖాన్ అదృష్టమో, సైఫ్ అలీ ఖాన్ అభిమానుల అదృష్టమో, సైఫ్ అలీ ఖాన్ కు తీవ్రమైన గాయాలు కాకుండానే ఆయన ఈ సంఘటన నుంచి బయటపడగలిగాడు. అయితే సైఫ్ అలీ ఖాన్ మరోపక్క గట్టిగా అరవడంతో వాడు లోపలికి వచ్చిన ఆ దుండగుడు బయటికి పరారై వెళ్ళిపోయాడు. అదే టైంలో కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇక ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ను హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాలి అని చెప్పి ఒక్కసారి చూస్తే కారు ఏది కూడా అక్కడ కనిపించలేదు అని చెప్తున్నారు. ఒక్క కారు కూడా సిద్ధంగా లేదు అన్నది వార్తలు. సో దాంతో గాయాలతో రక్తం ఓడుతూ ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ ను అతని కొడుకు ఇబ్రహీం ఆటోలో తీసుకుని వెళ్ళాడు అన్నటువంటి వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత పెద్ద స్టార్ అండి ఆయన. కేవలం బాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు, రాజ కుటుంబానికి చెందినవాడు, 1000 కోట్లకు అధిపతి, ప్రపంచం నలుమూలలా విలాసవంతమైన ఇళ్లున్నాయి, లెక్కలేనని లగ్జరీ కార్లున్నాయి, అవన్నీ అతడి సొంతం. సో కార్లేవి అందుబాటులో లేవా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. సో గురువారం తెల్లవారుజామున సంఘటన జరగగానే ఆ దుండకుడి ఆ దాడిలో గాయపడినటువంటి సైఫ్ అలీ ఖాన్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లాలి అంటే 2 కిలోమీటర్లు తీసుకెళ్లాలి. లీలావతి హాస్పిటల్ ఉందండి. సో ఆ 2 కిలోమీటర్లు ఎలా తీసుకెళ్లాలి, ఒక్క కారు కూడా లేదు. సో దాంతో బయటికి వచ్చి అక్కడ ఒక ఆటో ఉంటే ఆ ఆటో లోపలికి సైఫ్ అలీ ఖాన్ ఎక్కించి హాస్పిటల్కి, లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స చేయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ లీలావతి హాస్పిటల్ కు తీసుకెళ్ళడానికి ఆటో ఎక్కించేటప్పుడు పక్కన కరీనా కపూర్ కూడా నిలబడి ఉండడము, ఆ ఫోటో కూడా బాగా వైరల్ అయ్యింది. ఎందుకంటే బాండ్రా నుంచి కేవలం 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లీలావతి హాస్పిటల్ కు చేర్చడమే చాలా పెద్ద ఛాలెంజ్ గా మారింది ఆ టైంలో. ఇక టైం వేస్ట్ చేస్తే ప్రమాదం ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం ఇలా ఆటోలో తీసుకొని వచ్చాడు అని తెలుస్తుంది. అయితే మరి సైఫ్ అలీ ఖాన్ ఎందుకు తన సెక్యూరిటీ వాళ్లను యాక్టివ్ గా పెట్టలేకపోయాడు? ఆ సెక్యూరిటీ రిక్రూట్మెంట్ ఎవరు చేశారు? సైఫ్ అలీ ఖాన్ సెక్యూరిటీ వాళ్ళు నిద్రపోతున్నారా? లోపలికి ఒక దుండగుడు ప్రవేశిస్తున్నా సరే తెలుసుకోలేనంత చవట దద్దమల అన్న ప్రశ్న ఉద్భవిస్తోంది. ఎందుకంటే కత్తిపోట్లకు ఇంత పెద్ద యాక్టర్ గురవడం అన్నది బాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ లేదు. అది కూడా ఇంట్లోకి ఒకడొచ్చి కత్తులతో పడవడం అన్నది. మామూలుగా గుల్షన్ కుమార్ సంఘటనలో మనం చూసాం. గుల్షన్ కుమార్ ఎక్కువగా హిందూ మతానికి సంబంధించిన ఆడియో క్యాసెట్లు, వీడియో క్యాసెట్లు అన్ని చేస్తూ రావడము, టీ సిరీస్ అధినేత. అతన్ని డబ్బులు ఇవ్వమని చెప్పి కొంతమంది బెదిరించడము, అవి ఇవ్వకపోయేసరికి అన్నది ఒక కోణము. వేరే వేరే కోణాలు కూడా ఉన్నాయి. మొత్తానికి గుల్షన్ కుమార్ ను ఒక దేవాలయంలో కాల్చి చంపారు. చాలా పెద్ద సెన్సేషన్ అయింది. నేను రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య సినిమా గురించి మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను నిన్ననే. ఎందుకంటే జనవరి 17వ తారీఖు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు సత్య సినిమాని. ఆ సినిమా వచ్చి 27 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా దానికి సంబంధించి ఒకసారి గుర్తు రాగానే వాళ్ళు సత్య సినిమా షూటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, స్టార్ట్ చేసిన 3 రోజులకే గుల్షన్ కుమార్ ను
ఒక దేవాలయంలో కాల్చి చంపారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మని సినిమా తీయకు సత్య సినిమా చాలా చాలా అండర్ వరల్డ్ వాళ్ళు చాలా మంది నీకు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది, చంపే అవకాశం ఉంది, ఇట్లా కూడా బెదిరించారనమాట ఆ టైంలో. ఎందుకు ఇప్పుడు ఆ సంఘటన గురించి ప్రస్తావిస్తున్నానంటే బాలీవుడ్కు అండర్ వరల్డ్కు మధ్య చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది అన్నది చాలా సందర్భాలలో బయటపడింది. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయండి, చాలా కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఈక్వేషన్ మనం స్టడీ చేసుకుంటూ వెళ్తే ఎవడు ఎవడి మీద ఎందుకు దాడి చేయమన్నాడు, ఎందుకు బెదిరించమన్నాడు, ఒక్కొక్క ఫోన్ కాల్ దాన్ని బయటికి తీసి ఒక్కొక్క ఇన్సిడెంట్ బయటికి తీసి డాట్స్ కనెక్ట్ చేస్తే తప్ప అర్థం కానటువంటి పరిస్థితి. సేమ్ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ది కూడా సరే అంత రేంజ్లో అండర్ వరల్డ్ అనేది చాలా యాక్టివ్గా లేదు ముంబై నగరంలో, బట్ ఉంది, ఇంపాక్ట్ అయితే ఉంది ఇంకా. బట్ 90s ఏ రేంజ్లో అయితే ఉందో, ఎర్లీ 2000s ఏ రేంజ్లో అయితే ఉందో ఇప్పుడు అలా లేదు. కానీ వేరే ఇంకేమన్నా ఈక్వేషన్స్ ఉన్నాయా ఈ సినిమాలకు సంబంధించి, ప్రొడక్షన్కు సంబంధించి మనకు తెలియని, మన ఊహకందని ఈక్వేషన్స్ కూడా చాలా ఉంటాయండి. సో ఎవడైనా సరే ఒకరిని ఇట్లా సుపారీ ఇచ్చి లోపలికి పంపించి పొడవమని చెప్పారా అన్నది ఒక కోణం, లేదు వాడు దొంగతనం చేయడానికి వచ్చాడా అన్నది ప్రశ్న. సైఫ్ అలీ ఖాన్ కూడా అండి December 31st స్విట్జర్లాండ్ వెళ్ళాడు. తన భార్యను పిల్లల్ని తీసుకొని స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడ వారం రోజుల పాటు భార్య పిల్లలతో బాగా ఎంజాయ్ చేశాడు, వచ్చాడు. వెనక్కి వచ్చేసరికి మరి వాడు ఏమైనా దుండగుడు లోపలికి దూలాడా? అసలు తన ఇంట్లో అండి ఎప్పుడు 4-5 కార్లు రెడీగా ఉంటాయి, అలాంటిది ఒక్క కారు కూడా ఇంట్లో లేకపోవడం అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఈ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరగడంతో అండి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో సెలబ్రిటీలు నివసించే విలాసవంతమైన ప్రాంతం అండి, మన బంజారా హిల్స్ లాంటిది, బాండ్రా ఏరియా. అక్కడే రక్షణ లేకపోతే సామాన్యులకు ఎలా రక్షణ ఉంటుందని చెప్పి ఆల్రెడీ ప్రతిపక్షాలు మొదలు పెట్టాయి. అయితే పోయిన సంవత్సరం కూడా అండి ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దికీని బాండ్రాలో కొంతమంది అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన జరిగింది. తర్వాత నుంచి సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ హౌస్ లో ఉంటూ వస్తున్నాడు. ఆ సల్మాన్ ఖాన్ ఇంటి చుట్టూ ఎక్స్ట్రాగా సెక్యూరిటీని డిప్లాయ్ చేశారు, ఎందుకంటే మళ్ళీ ఆయనకి ఏమైనా అయిందంటే అదో పెద్ద సీన్ చేస్తారు. తర్వాత ఇక మహారాష్ట్రలో అండి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అన్నదేమో మహాయుతి ప్రభుత్వం, దాని మీద ప్రతిపక్షాలు విరుచుకుపడుతూ ఉన్నాయి. ఇదంతా రాజకీయాలు. అసలు ఫస్ట్ సైఫ్ అలీ ఖాన్ తన సెక్యూరిటీ వాళ్ళను ఏ కంపెనీ నుంచి తీసుకొచ్చాడు? డైరెక్ట్ గా సెక్యూరిటీని పాత సినిమాలో చూపించినట్టు హీరో ఏదో నగరానికి రాగానే పని లేక ఒక పెద్ద ఇంటి ముందు నిలబడితే గూర్ఖా డ్రెస్ ఇచ్చి, సెక్యూరిటీ డ్రెస్ ఇచ్చి, లాఠీ ఇచ్చి నించోబెట్టినట్టు అలా ఉండదు కదా. రిక్రూట్మెంట్ కంపెనీస్ ఉంటాయండి, పెద్ద పెద్ద సెక్యూరిటీ కంపెనీస్ ఉంటాయి. ఆన్ బిహాఫ్ ఆఫ్ దోస్ సెక్యూరిటీ కంపెనీస్ ఈ 3-4-10 మంది పనిచేస్తారు అక్కడ. నెల సైఫ్ అలీ ఖాన్ వాళ్ళకి పే చేస్తాడు. ఆ సెక్యూరిటీ కంపెనీ యొక్క బాధ్యత. ఆ సెక్యూరిటీ కంపెనీ ఎవరిని డిప్లాయ్ చేసింది అనేది పెద్ద ప్రశ్న అండి. సో ఇక్కడ రకరకాల ప్రశ్నలకు సమాధానము ఇవ్వాల్సిన అవసరం అయితే సైఫ్ అలీ ఖాన్ సెక్యూరిటీ వాళ్లకు ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతం ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కంటే కూడా వాడెవడో కనుక్కోవడంలో బిజీగా ఉన్నారు. మొత్తం 15 బృందాలు రంగంలోకి దిగాయి అని అంటే మరి వాడిని పట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే వాడిని పట్టుకున్న తర్వాత జస్ట్ దొంగతనానికి వచ్చాను, సైఫ్ అలీ ఖాన్ నన్ను పట్టుకుంటాడేమో అని చెప్పి భయమేసి కత్తి తీసుకొని జస్ట్ ఇలా అన్నాను, గాల్లో తిప్పాను. ఆయనకు అన్నిసార్లు గాయం అవుతుందని కూడా నేను అనుకోలేదు. ఆయన్ని పొడవాలన్న ఉద్దేశం నాకు లేదు, ఆయన చంపాలన్న ఉద్దేశం నాకు లేదు. ఇట్లాంటివన్నీ చెప్పిస్తారు కూడా మళ్ళీ వాడితోని. చాలా చాలా పెద్ద పెద్ద కేసెస్ నుంచి కూడా చూసాం మన భారతదేశంలో. తిహార్ జైలు కేసెస్ గురించి కూడా మనం చూసాం. చెప్తాను నేను మీకు, మేబీ వచ్చేవారం కానీ తిహార్ జైల్లో నడిచినటువంటి పెద్ద కేసు గురించి చెప్తాను. అంటే ఎన్ని రకాల దారుణాలు, చట్టంలో ఉండే లొసుగులు, అసలు ఏమేం చేస్తున్నారు మన భారతదేశంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, న్యాయవాదులకు సంబంధించి. ముఖ్యంగా వీళ్ళు పోలీసులు ఎంత బాగా పనిచేసినా గానీ మళ్ళీ తర్వాత వేరే ఈక్వేషన్స్ అన్ని వచ్చి చేరి కేసులను డైల్యూట్ చేస్తూ ఉంటాయి. చూద్దాం మరి సైఫ్ అలీ ఖాన్ ని పొడిచినటువంటి వాడిని పోలీసులు ఎంత వేగంగా పట్టుకుంటారు అనేది చూద్దాం. ఎందుకంటే ముంబై పోలీసులకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అండి. అంతా ముంబై నగరంలో సీసీటీవీ ఫుటేజ్లు, సీసీటీవీ కెమెరాస్, అసలు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఒక్కొక్కరిని జల్లెడ పట్టడానికి 300 నుంచి 400 కెమెరాలు కూడా ఒక్కొక్కసారి పోలీసులు చూస్తుంటారు. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఒక డాట్ లాగా వాడు ఎలా కదులుతూ వెళ్తున్నాడు మొత్తం అండి ఆ మ్యాపింగ్ అంతా తీస్తారు. సో వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వాడు మాత్రం ముంబై నగరం నుంచి ఎస్కేప్ అయ్యాడా? చాలా చాలా కష్టం. ఈపాటికే దయానాయక్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లి వచ్చాడు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం మీద హెల్త్ బులెటిన్ ని విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్ కి ఎలాంటి ప్రాణాపాయం లేదు అని చెప్పి డాక్టర్స్ స్పష్టంగా చెప్తూ ఉన్నారండి. అయితే ఘటన జరిగిన టైంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ ఇంట్లో లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆమె ఆటో ఎక్కిస్తూ సైఫ్ అలీ ఖాన్ ఉన్నటువంటి ఒక ఫోటో వైరల్ చేశారు. అది నిజం కాదు. సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ ఇంట్లో లేదు. దాడి ఘటన తెలిసిన తర్వాత వెంటనే తన ఇంటికి చేరుకుంది అన్నది మరొక వర్షన్ మనకు వినిపిస్తుంది. సో పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ఆ బ్యాండ్రాలో ఆ పక్కింటి సీసీటీవీ ఫుటేజ్లను కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం సైఫ్ అలీ ఖాన్ నివాసానికి చేరుకుని నిందితుడికి సంబంధించిన ఆధారాలను సేకరించారు. మొత్తానికి గాలింపు చర్యలనైతే ముంబై పోలీసులు అత్యంత తీవ్రతరం చేశారు. వాడు ఎగ్జిట్ అయినటువంటి పాయింట్ ఎక్కడుంది ఏంటనేది కూడా చూస్తున్నారు. మామూలుగా ప్రతి అపార్ట్మెంట్స్ కంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఉంటాయి, మెట్లో అని ఉంటాయి. ఎమర్జెన్సీ
ఎగ్జిట్ నుంచి వాడు బయటకు వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు ఇప్పటికే గుర్తించారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అదే విషయం. ధన్యవాదాలు.